ఇక్కడ కేసీఆర్ గారు గారాల పట్టిగా కల్వకుంట్ల కవిత గారు అందరికీ తెలుసు. ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గారు అందరికీ తెలుసు. అలాగే జాగృతి అధ్యక్షురాలుగా తెలంగాణ ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించిన కవిత గారని అందరికీ తెలుసు. ఇటువంటి నేపథ్యంలో ఎందుకు ఆమె సొంత కుటుంబం నుంచి, సొంత తండ్రి అన్నదమ్ముడు నుంచి విభేదాలు వచ్చాయంటూ బయటకు వచ్చి కొత్తగా పార్టీ పెట్టబోతున్నారని, కాంగ్రెస్లో చేరబోతున్నారని సింబాలిక్గా ఉప ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగితే కాంగ్రెస్ జెండాలతో కూడిన శారీ కట్టుకుని వెళ్ళారని, ఇలాంటి రకరకాల భిన్న వాదనలు, రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో చాలా మనం చూసాం. టీ కప్పులో తుఫాన్ లాగా ఈమె తండ్రికి బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారికి లేఖ రాయడం, ఆ లేఖ బయటికి రావడం, మొత్తం మీడియా అంతా హల్చల్ అవ్వడం, ఇవన్నీ చూస్తే అంతా ఇబ్బందిగా అనిపిస్తుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టారు, అన్యాయం చేశారని సొంత చెల్లెలు బయటకు వచ్చి పార్టీ పెట్టారో, ఇక్కడ కూడా కవిత గారు బయటకు వచ్చి పార్టీ పెట్టబోతున్నారు. అది మొత్తం కోడై కూస్తుంది. మరోవైపు ఈ ప్రసంగం ఏదైతే పార్టీ పెట్టబోతున్నారో దాంట్లో ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అదే వార్త. కవిత ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ. తెలంగాణలో మరో ప్రాంతీయ రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కవిత ఇవాళ కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. పార్టీ ఎజెండాను శనివారం మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో జరిగే సభలో ఆవిష్కరించనున్నారు. సో ఈమెకు పార్టీ పెట్టబోతున్నారు. సో ఇలా పార్టీ పెట్టి ఏదైతే తెలంగాణలో తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అని పెట్టిన షర్మిల గారు ముందు అన్న వదిలిన అస్త్రమేమో అనుకున్నారు, అన్న జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన అస్త్రమేమో అనుకున్నారు. కానీ తర్వాత అటు తిరిగి ఇటు తిరిగి అన్నకే మేకే కూర్చున్నారు. సో ఆ విధంగా ఆవిడ వైఎస్ఆర్ తెలంగాణ పెట్టి బీఆర్ఎస్ మీద కూడా ప్రభుత్వం మీద యాంటీగా పనిచేశారు. తర్వాత ప్రభుత్వం ముందు కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆ తర్వాత ఆవిడ ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పక్కలో బల్యంలా తయారయ్యారని ఒక వార్తలు మనం చూస్తున్నాం. ఇక్కడ కవిత గారు కూడా ఇలాగే ముందు పార్టీ పెట్టి తర్వాత ఎన్నికల ముందు ఒక జాతీయ పార్టీలు విలీనం చేస్తారని, ఆ తర్వాత కేసీఆర్ గారికి పక్కలో బల్యంలా తయారవుతారని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు, వార్తలు రాస్తున్నారు. అయితే ఇక్కడ అలా కాకుండా కేసీఆర్ గారే ఈమెని ఒక ఆయుధంలా పంపించారా అనే దాని మీద కూడా కొంతమంది విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా గట్టి వ్యక్తి. కేసీఆర్ లాంటి ఉద్దండును కూడా మాటలతో తిరిగి కౌంటర్లు ఇచ్చే సత్తా ఉన్న సీఎం. సో ఇలాంటి విమర్శలు, ఇలాంటి టాక్స్ అన్ని సోషల్ మీడియా వేదికలో కానీ లేదా మీడియాలో కానీ వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఇట్లాంటి పరిస్థితి రావడం అనేది ఒకసారిగా కవిత గారు ఎవరి వైపు 2028 ఎన్నికల్లో తెలంగాణలో వచ్చిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎటువైపు ఉండబోతున్నారు, ఎలా మొగ్గు చూపబోతున్నారు, ఏ పార్టీ ఓట్లు చేల్చబోతున్నారు అనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ వార్త ఒకసారి చూద్దాం. సబ్బండ వర్గాల సంక్షేమం కోసం, రేపటి తెలంగాణ భవిష్యత్తు కోసం కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నామనే ప్రచారంతో కవిత ముందుకు వచ్చారు. తెలంగాణ ప్రజా జాగృతి పేరిట పార్టీ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఉదయం 10 గంటలకు ఇందుకు ముహూర్తం ఖరారైనట్లు చెప్తున్నారు. ఇప్పటికే తెలంగాణ జాగృతి సంస్థ కవిత పార్టీ ప్రకటన సభ కోసం అట్టహాసంగా ఏర్పాటు చేశారు. నగరంలో పలు చోట్ల బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. కొత్త పార్టీ ప్రకటనకు మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అద్వయ కన్వెన్షన్ ఇందుకు వేదిక కానుంది. 20 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాటు చేయగా ప్రాంగణంకు సెంటిమెంట్గా ప్రొఫెసర్ జయశంకర్ సార్ నామకరణం చేశారు. సభ కోసం వచ్చే శ్రేణుల కోసం భోజనాలు, ఇతరత్రా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఏదైతే జయశంకర్ సార్ స్ఫూర్తితో మరొకసారి ఆ సభా ప్రాంగణాన్ని కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరుతోనే ముందుకెళ్తున్నారు. గతంలో తండ్రి కూడా ఇలాగే కొన్ని సభలు, సమావేశాలు పెట్టినప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కవిత గారు కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నారు. అయితే తండ్రి కన్నా ధీటుగా చాలా చాకచక్యంగా మాట్లాడే వక్త ఈమె కూడా ఒక మహిళగా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా ధైర్యంగా జాగృతి సందర్భంలో చాలామందికి ఉత్సాహపరిచారు. చాలామంది సూసైడ్ థాట్స్ నుంచి బయటికి తీసుకొచ్చారని కూడా కొన్ని ప్రశంసలు అయితే మీద ఉన్నాయి. చూద్దాం మరి ఈ కవిత ప్రసంగం మీద మొత్తం మీద ఉత్కంఠ రేపోతుంది. కేసీఆర్ బిడ్డగా రాజకీయ అరంగేట్రం చేసిన ఈమె కేసీఆర్ గారి మీద
పోటీగా పార్టీ పెడుతున్నారా, లేదా జాతీయ పార్టీలకు ధీటుగా ఒక ప్రాంతీయ పార్టీ రెడీ అవబోతుందా, లేదంటే ఇవాళ చెప్పే ప్రసంగంలో బీఆర్ఎస్ మీద కానీ కాంగ్రెస్ మీద కానీ భాజపా కానీ దేని మీద కౌంటర్లు వేయబోతున్నారు, ఏ విధమైన విమర్శలు చేయబోతున్నారు? రాజకీయ పార్టీగా పెట్టాలంటే ఖచ్చితంగా పక్క పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం అయితే చేయాలి. ఎక్స్టర్నల్కి వెళ్లకుండా, పర్సనల్ లైఫ్కి వెళ్లకుండా బురద జల్లే ప్రయత్నం అయితే చేయాలి. రాజకీయ విమర్శలు చేయాలి. తెల్ల కాగితం అంతా వదిలేసి ఆ మచ్చను పట్టుకున్నట్టుగా దాన్నైనా చూపించి హైలైట్ చేసి మాట్లాడాలి. అయితే ఇక్కడ ఈవిడ ఎవరి మీద మాట్లాడబోతున్నారు, ఎవరి మీద బాణం సంధించబోతున్నారనేది సర్వత్రా ఉత్కంఠ.